మన దేశంలో ఎక్కువ మంది మహిళల్ని వేధిస్తున్న సమస్య రక్తహీనత. ఇది పెద్ద జబ్బు కాకపోయినప్పటికీ అనేక వ్యాధులు రావడానికి ప్రధాన కారణంగా మారుతుంది. ఈ సమస్య పురుషులు, పిల్లల్లో కూడా ఉన్నప్పటికీ మహిళల్లో అధికంగా ఉంటుంది. మన రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్లు ఉంటాయి. రక్తంలో 45% వరకు ఉండే ఈ కణాలు బోన్ మ్యారో అంటే ఎముక మధ్య నుంచి పుట్టుకొస్తాయి. అయితే ఇందులో ఉండే ఎర్ర రక్త కణాలు సగటున 120 రోజులు జీవిస్తాయి. ఆ తర్వాత చనిపోతాయి. వీటి స్థానంలో కొత్తవి పుట్టుకొస్తాయి. ఇదంతా ఓ పద్ధతిలో సాగిపోతుంటుంది. అయితే మహిళల్లో నెలసరి సమయంలో రక్తస్రావం కావడం వల్ల రక్తం తగ్గిపోతుంది. దానికి తగినట్టుగా పౌష్టికాహారం తీసుకోకపోతే ఎముక మధ్యలో తగినన్ని కణాలు ఉత్పత్తి కావు. దీనివల్ల రోగ నిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంటుంది. నీరసం, నిస్సత్తువ, చర్మం పాలిపోవడం, నాలుక తెల్లగా మారడం, మంటగా అనిపించడం, నాడీ వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాంటి సమయాల్లో వెంటనే డాక్టర్ను సంప్రదించి బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. మన దేశంలో 15 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళల్లో 50% మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఇది సాధారణంగా పోషకాల లోపం వల్లే వస్తుంది కాబట్టి ఐరన్, విటమిన్స్ ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. మాంసాకృతులు అధికంగా ఉండే పదార్థాలు తినాలి. బత్తాయి, నారింజ, జామ, పుచ్చకాయ, స్ట్రాబెర్రీ, నిమ్మ, ఉసిరి, టమాటా వంటి వాటిల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఆకుకూరలు, బఠానీలు, వేరుశనగ, దంపుడు బియ్యంతో ఫాలిక్ యాసిడ్ లభిస్తుంది. వీటన్నిటిని రోజూ తీసుకునే ఆహారంలో చేర్చుకుంటే రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు. నా పేరు డాక్టర్ హవ్య పోలవరపు. ఐఎమ్ గైనకాలజిస్ట్ ఎట్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్, బేగంపేట్. మీరు చూస్తున్నారు వేట్యూ న్యూస్ ఆరోగ్యమస్తు. నో యువర్ సిమ్టమ్స్, కన్సల్ట్ యువర్ డాక్టర్ ఎర్లీ టు ప్రివెంట్ ఎనీ హెల్త్ కండిషన్స్ ఫ్రమ్ బికమింగ్ వర్స్.